చక్కటి దాన్ని. కాకపోతే ప్రస్తుతం అది విధ్వంస రాజకీయం అంటే కూడా అనేకంటే కూడా ప్రతీకార రాజకీయం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే ఈవీఎం ధ్వంసం, ప్రజాస్వామ్యంపై దాడే. 2019లోనూ పిన్నెల్లి ఇదే తరహా కేసు పిన్నెల్లిపై హైకోర్టుకి ఈసీ తరపు న్యాయవాది నివేదన. ముగిసిన వాదనలో తీర్పు రిజర్వ్. పిన్నెల్లికి అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యంపై దాడేనని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది. మే 13న పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం వీవీప్యాట్ ధ్వంసం, అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి, నాగమణి అనే మహిళను దూషించిన కేసులతో పాటు పోలింగ్ మర్నాడు కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో ముందస్తు బెయిల్ కోర్టు పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసినాయి. అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జునరావు ప్రకటించారు. పిటిషనర్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ తీర్పు వెల్లడించేంత వరకు పొడిగించారు. గురువారం పిటిషన్ల విచారణకు వచ్చినప్పుడు పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి టీడీపీ నేత లోకేష్ పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా ఈసీ పిన్నెల్లిపై కేసు నమోదు చేశారని, ఆ వీడియో మార్ఫింగ్ చేశారేమోనని తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలీసుల తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదన వినిపిస్తూ తమ వద్ద ఉన్న వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈవీఎం ధ్వంసం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఈసీ నిర్ధారించిందన్నారు. ఈవీఎం ధ్వంసం ద్వారా పిటిషనర్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ఇదే తరహా వ్యవహారంలో 2019లోనే ఆయనపై కేసు నమోదైంది. పోలింగ్ తర్వాత రోజు కారంపూడిలో పిటిషనర్ ఆయన అనుచరులు జరిపిన దాడిలో సీఐ నారాయణస్వామి తలకు తీవ్ర గాయమైంది. కోర్టు విధించిన షరతులను పిన్నెల్లి పాటించలేదు, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి దాడి బాధితుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబడిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేయాలని పిన్నెల్లి తన అనుచరులను ప్రేరేపించారన్నారు. ఈవీఎం ధ్వంస వ్యవహారంలో పిటిషనర్కు భయపడి ఏ అధికారి వ్యక్తి కేసు పెట్టేందుకు కూడా ముందుకు రాలేదన్నారు. పిన్నెల్లి నేర చరిత్రను పరిశీలిస్తే ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నారన్నారు. ముందస్తు బెయిల్ పొందేందుకు ఆయన ఏమాత్రం అర్హుడు కాదన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో.